హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంట? ఫైనల్‌గా నేనైతే చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాను. ఇది ఎక్కడా కాదు, కేరళ స్టేట్‌లో తిరువనంతపురం డిస్ట్రిక్ట్‌లో చెంకల్ అనే విలేజ్‌లో ఉంటదనమాట. సిలిండ్రికల్ షేప్‌లో ఆంజనేయ స్వామి పట్టుకున్నట్టు ఉంటదనమాట. సిలిండ్రికల్ షేప్‌లో లోపలొచ్చేసి మొత్తం మనకి 8 ఫ్లోర్స్ ఉంటాయి. దాంట్లో 6 ఫ్లోర్స్ అనేవి మెడిటేషన్ హాల్స్‌గా ఉంటది. శివలింగాస్ 108 శివలింగాస్ ఉంటాయన్నమాట లోపల. అండ్ ఈ యొక్క శివలింగం యొక్క హైట్ వచ్చేసి 1.2 ఫీట్స్ ఉంటాయన్నమాట. ఇండియస్ బుక్ రికార్డ్స్‌లో కూడా ఎంటర్ అయింది వరల్డ్ వైడ్‌గా. ఇక్కడ మనకొచ్చేసి ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటది. మొబైల్స్ అండ్ బ్యాగ్స్ అంతా మనకి అవుట్ సైడ్ పెట్టేసి లాకర్స్‌లో మనం లోపలికెళ్ళాల్సి ఉంటది. అన్ని లాంగ్వేజెస్ అక్కడ వాళ్ళు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. లోపల 1.2 ఫీట్ శివలింగం లోపల 8 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాను కదా! దాంట్లో 6 ఫ్లోర్స్ అనేవి మెడిటేషన్ హాల్స్ ఉంటాయి. 108 శివలింగాస్ ఉంటాయన్నమాట. అక్కడొచ్చేసి ఆ 6 ఫ్లోర్స్‌లో మెడిటేషన్ హాల్‌లో ఎనర్జీ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. హ్యూమన్ బాడీకి సంబంధించి అన్ని దేవుళ్ళు అక్కడ ఉంటారనమాట. మనకు విష్ణుదేవుడు గానీ, సరస్వతిదేవి గానీ, లక్ష్మీదేవి గానీ, శివపార్వతులు గానీ, వినాయక స్వామి గానీ ప్రతి ఒక్క దేవుడు అక్కడ ఉన్నారనమాట. సో, మనం వెళ్ళామంటే అక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 ఇంకా 1:30 నుంచి మళ్ళీ 2:30 ఇంకా 8 వరకు ఉంటదనమాట. మధ్యలో బ్రేక్ తీసుకుంటారనమాట, లంచ్ బ్రేక్ అనేది. సో, వెళ్లారంటే బాగుంటది. చూసారు కదా, శివలింగాస్ అంతా చూపిచ్చాను. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్నది లోపల వినాయక స్వామి, గణపతి స్వామి అన్ని రూపాలు అక్కడ ప్రతిష్ఠించారనమాట. లోపలికి వెళ్ళగానే అలాంటి థ్రిల్లింగ్ ఉందన్నమాట నాకైతే. వెళ్ళాను లోపలికి, చాలా డేర్ చేశాననమాట ఇది ఇక్కడైతే తీయడానికి. నాకైతే దర్శనం చాలా బాగా అయింది. నాకైతే ఎన్నిసార్లు చూసినా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేది. కానీ అక్కడ మీకోసం డేర్ చేశాను కానీ పట్టుకొనేసారనమాట. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.